నెంబర్ 3 ఎవరు? ఈ 3వ సంఖ్య వ్యక్తులు ఎవరు అని అంటే 3వ తేదీ కానీ అట్లాగే 12వ తేదీ కానీ 21, 21 and 30 ఈ 4 డేట్లో పుట్టిన వాళ్ళది నెంబర్ 3 వ్యక్తులు ఉంటారు. వీళ్ళు కూడా ఒక చిత్రమైన వ్యక్తులు. నెంబర్ 3 వీళ్ళని చూడగానే ఎలా గుర్తుపట్టచ్చు అంటే సీతయ్య ఎవడి మాట వినడు, ఇది గుర్తుపెట్టుకుని ఉంటాడు. వీళ్ళు బ్రహ్మదేవుడు చెప్పినా సరే మైండ్లో వాళ్ళకి ఏది దోస్తుందో అది చేస్తారు. కాకపోతే వీళ్ళకి క్రియేటివ్ పీపుల్ చేస్తారు కానీ పైకి చెప్పరు. మీరు ఎక్కడన్నా ఫ్రెండ్స్ వెనుకొని నువ్వు అదిగో బాగుంటుంది, అది కూడా బాగానే ఉంటుంది, ఒప్పుకో. వీళ్ళు చెప్పింది వింటారన్నమాట. అన్నీ విన్న తర్వాత వీళ్ళు ఏం చేయాలో చేస్తారు. ఆ ఫ్రెండ్స్ కోపం వస్తుంది కదా, ఎంత నమ్మించి అన్ని నమ్మాడు, మనం రావటం ఎందుకు ఈ షాప్కి, నువ్వే షాపింగ్ చేసుకోపో అంటారు. విన్నప్పుడు మట్టుకు వాళ్ళు పాటిస్తున్నట్టే ఉంటుంది, కానీ వీళ్ళు ఏం చేయాలో అదే చేస్తారు. సో హైలీ ఇండిపెండెంట్. చిన్నప్పుడు వీళ్ళు ఏమంటారంటే అడమెంట్, అంటే మూర్ఖుడు, మొండివాడు, జగమొండి ఈ పేర్లు ఉంటాయి. కానీ ఇదే ప్లస్ పాయింట్ ఎలా అవుతుందంటే దీన్ని పట్టుదల అంటారు, పర్సివరెన్స్ అంటారు. ఈ పట్టుదల ఎలా ఉంటుందంటే డాడీ నేను ఎట్లా డాక్టర్ అవుతాను, మీరు ఖర్చు పెట్టాను, డాక్టరే చూపిస్తారు, యాక్టరే చూపిస్తారు. వీళ్ళు ఒక విషయం పట్టుబట్టారని అంటే మటుకు డెఫినెట్గా పట్టుదల వీళ్ళకి ఉంటుంది. ఇంకా గుర్తుపెట్టాలంటే క్రియేటివ్నెస్ ఉంటుంది. వీళ్ళు ఎలా పని చేస్తారు, పనులు ఆఫీస్లో కానీ బయట కానీ బిజినెస్ కానీ ఏదైనా సరే. మీరు ఏదైనా ఒకటి ఈ పనిలా చేయాలనుకోండి, చెప్పేవాళ్ళు అయితే బాస్ ఏం చెప్తారు, ఇది కరెక్ట్ ఇక్కడ ఉండాలి, బ్లూ ఇక్కడ ఉండాలి, రెడ్ ఇక్కడ ఉండాలి, గ్రీన్ ఇక్కడ ఉండాలి, ఈ చైర్ ఎక్కడ ఆ టేబుల్ ఎక్కడ అయిందా సార్ చెప్పడం, అంతే కదా. ఎందుకంటే పెట్టాలి అంటే పెడితే మంచి లుక్ రావాలి, మీకు కావాల్సిన మంచి లుక్ కదా. వాడికి అప్పుడు అర్థం కాదు, ఏదో చేయండి అంటాడు. బయటికి పోయిన తర్వాత ఆయన చెప్పిన పద్ధతిలో కాకుండా ఈయన క్రియేటివ్గా పెడతాడు, ఇంకా అందంగా పెడతాడు అన్నమాట. వాడు రాగానే ఆయన ఆర్డర్ మారింది, కానీ చూస్తే ఇది బాగుంది ఏమనలేడు కదా, అదేంది ఇట్లా పెట్టావు బాగాలంటే మార్చా వద్దట్లే ఇదే బాగుంది అంటాడు. అంటే మీరు ఎన్ని కండిషన్లు అందరూ పోయి రూటైతే ఈయనది వేరే ఉంటుంది. దీనికి మంచి కొటేషన్ చెప్పాలంటే వీళ్ళు క్రియేటివ్ పీపుల్ కదా. ఈ క్రియేటివ్ పీపుల్ ఏం చేస్తారు అంటే డిఫరెంట్ పని చేస్తారు. అందరు కాళ్ళతో చేతులతో అట్లా కాదు, అందరు చేసే పని చేస్తారు, కానీ వీళ్ళ లైన్లో చేస్తారు. డిఫరెంట్ పీపుల్ దే డోంట్ డూ డిఫరెంట్ థింగ్స్ బట్ దే డూ సేమ్ థింగ్ ఇన్ డిఫరెంట్ వే. మనం చేసే పని ఇంకో పద్ధతులు చేస్తా కానీ వేరే రకం కాదు. ఇది నెంబర్ 3 గుర్తుపట్టాల్సింది. హైలీ క్రియేటివ్, ఇంటెలిజెన్స్ కూడా. వీళ్ళు స్కూల్లో కాలేజీలో ఎక్కడ సభల్లో ఎక్కడ చేసినా కూడా ఒక్కసారి విన్నారంటే చాలు, 10 సార్లు విన్నట్టే అనమాట. ఏకసంతాగ్రహి అనేవాళ్ళం కదా, అట్లా జ్ఞాపశక్తిగా ఇంటెలిజెన్స్గా విన్నదాన్ని మళ్ళీ ఎట్లా దాన్ని మార్చాలో తెలిసింది. క్రియేటివ్ పీపుల్ అనమాట. మీరు విజయవాడ, గుంటూరు, కొండపల్లి బొమ్మలు అంటారు, అదొకటి. విగ్రహాలు చేసేవాళ్ళు, పెయింటర్స్, ఆర్టిస్టు. ఇక సాఫ్ట్వేర్ భాషలో చెప్పాలంటే సాఫ్ట్వేర్ 2 రకాలు ప్రాజెక్టులు చేయటం ఒకటి ఉంటుంది. ఈ దీంట్లో లోగో డిజైన్స్, గ్రాఫిక్ డిజైన్స్ ఉంటాయి. ఆ లోగో గ్రాఫిక్ చేయాలంటే చేసే ఖచ్చితంగా నెంబర్ 3 అయి ఉండాలి. మా సెలక్షన్ అట్లా ఉంటుంది. పెద్ద పెద్ద కంపెనీలు పోయినప్పుడు ఎవరెవరి ఏంపులో ఎక్కడ పెట్టాలో కూడా మనం పెడతాం. కార్పొరేట్ న్యూమరాలజీ అంటారు దాన్ని. వీళ్ళు కొంటే వాళ్ళు అడిగిన దాన్ని కూడా మంచి చేసి చూపించవచ్చు. అక్కడ క్రియేటివ్ నాలెడ్జే ఉండాలి. 2 to 4 ఉండవు. ప్రాజెక్టులు వేరే టక్కటగా చేసుకుంటూ పోతుంటారు. సో వీళ్ళు క్రియేటివ్ పీపుల్ కాబట్టి ఎక్కడున్నా కూడా, ఉద్యోగాల్లో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, ఇంకో టెలివిజన్ ఆర్టిస్టులు ఉన్నా కూడా వీళ్ళు క్రియేటివ్నెస్ అన్న చూపిస్తారు వీళ్ళకి. ఇది ఈ నెంబర్ 3 ఉంది. ఇంకోటి వీళ్ళు ఏం చేస్తారు మరి, వీళ్ళ డబ్బు ఎట్లా ఉంటుందని న్యూమరాలజీ నెంబర్ 3 లక్కీ నెంబర్ అని కూడా అంటాం. ఈ తేదీలు బట్టి లక్కీ అంటే ఏంది అంటే తెలుగులో పెద్దవాళ్ళు చెప్పేది. ఇంతకు అదృష్టం అంటే ఏంది, అదృష్టం అంటే ఏంటంటే చాలా ఉంది. అదృష్టము అంటే దృష్టికి కనిపించింది అని అర్థం. అది ఎట్లా వస్తుందో తెలియదు, వచ్చేస్తుంది అనమాట. సో వీళ్ళు లక్కీ పీపుల్. వీళ్ళు ఎట్లయినా జీవితంలో వీళ్ళకి ఏదో రకంగా డబ్బులు వచ్చేస్తాయి. 11th అవర్లో డబ్బులు వస్తాయి. ఆర్థిక ఇందాక నెంబర్ 2 చెప్పాను, వీళ్ళకి రివర్స్. చాలామందిని వాళ్ళని కనుక క్లయింట్స్ కనుక చూసుకుంటే అమ్మాయి పెళ్ళి ఇంకో 6 నెలలు అనుకుంటారు, 10 లక్షలు కట్నం మాట్లాడతారు, ఇంకో 10 లక్షలు అక్కడ ఫంక్షన్లు ఖర్చు పెట్టాలి. ఈ 3 నెలలకు అక్కడ మాట ఇచ్చినప్పుడు బ్యాంకులో రూపాయి ఉండదు, ఇంట్లో ఉండదు. కానీ ఎట్లా చేశాను మా కూతురు పెళ్లి చేశాను సార్ అంటాడు. ఈ 20 లక్షలు వచ్చారు 11th అవర్లో. ఇక అది అప్పులా ఎవరు ఇచ్చారో అని వదిలేయండి, అవన్నీ వదిలేయండి. కానీ 11th అవర్లో మటుకు వచ్చేసాను సార్ అంటాడు. దీనికి కొంతమంది సార్ మా అమ్మాయికి అప్పుడు 30 ఏళ్ళు వచ్చాయి, డబ్బుని సార్ 10 గత 20 లక్షలు, ₹1 కోటి ఇచ్చేస్తాను, కానీ ఎందుకో లేట్ అవుతుంది అంటారు వాళ్ళు. అంటే డబ్బుతోను కాదుగా, అందుకే వీళ్ళు లక్కీ పర్సన్స్ అంటారు. డబ్బు లేకపోయినా కూడా వీళ్ళకి 11th అవర్లో ఈ నెంబర్ 3 వాళ్ళకి వస్తాయి ఆర్థిక విషయాల్లో. అయితే వీళ్ళు ఖర్చు ఎలా పెడతారు అంటే స్పెండింగ్ స్టైల్ కూడా న్యూమరాలజీ చెప్తుంది. ఎప్పుడు వచ్చిన డబ్బును అప్పుడే వాళ్ళు, మనం పుట్టిందే జలసాలకి, మనం పుట్టిందే ఆనందం కోసం ఎప్పుడు వచ్చి కూడా ఖర్చు పెట్టేస్తాం. పక్క వాళ్ళకి భయం, ఇంట్లో భయం, ఇట్లా ఖర్చు పెడుతున్నాడు ఏంటంటే డోంట్ వరీ మేము అంటాడు. ఆ పడి డబ్బులు వచ్చేస్తాయి. ఒక వీళ్ళకి సంబంధించి ఒక కారు కూడా దొంగతనం జరిగింది, వీళ్ళ ఫ్యాక్టరీ కూడా కొట్టేస్తాడు, వీళ్ళ భూమిని ఎవరో కబ్జా చేస్తాడు, 10 కోట్లు పోయింది. ఎవరో మన చుట్టుపక్కల వాళ్ళకి ఏంటంటే ఒక ఆశ, మీ మొత్తం ప్రాపర్టీ పోయిందట కదా, ఇన్కమ్ ట్యాక్స్ ఏడైందట కదా, అయ్యో పాపం అంటాడు.
అట్లా చెప్తాడు. ఉద్దేశం ఏంది, ఈయన ఏడవాలి, వీడికి హార్ట్ అటాక్ బీపీ రావాలి. పోతే పోయింది సార్, ఏముంది అక్కడ, ఇప్పుడు నాతో పాటు వచ్చిందా, పోతే పోయింది, మళ్ళీ వచ్చేస్తుంది, రాపోయినా పర్లేదు అంటాడు. అంటే టేక్ ఇట్ ఈజ్ పాలసీ. భూమి బద్దలైనా, ఆస్తిపాస్తులు పోయినా, పిల్లలు పోయినా, ఇన్నెవరు ఈజీ గోయింగ్ పర్సన్స్ అన్నమాట. వీళ్ళని డిప్రెషన్లో తీసుకురావాలంటే వాళ్ళు డిప్రెషన్ పడితే వీళ్ళు పడరు, అంత ఈజీ గోయింగ్. సంపాదించి ఎట్లుంటుందో లెవెన్త్ వీళ్ళకి వచ్చేస్తుంది, వీళ్ళకి అలవాటు అది. అనవసరంగా భయపడతారు. అంటే భవిష్యత్తులో డబ్బు కోసం వీళ్ళు భయపడరు. రేపు ఎట్లా అని భయపడేవాడు సేవింగ్ చేస్తాడు. రేపు మళ్ళీ ఎట్లుంటుంది అనుకునేవాడు పాలసీలు తీసుకోవడం. వీడికి అసలు సేవింగ్స్ అవుట్ ఆఫ్ ఆర్డర్ చెప్తే వాళ్ళు దూరం ఉంచుతారు. పిచ్చి పోయి కట్టిపోతాను, ఎంజాయ్ బ్రదర్, చూస్తూ 40 ఏళ్ళు ఇంకేం లైఫ్ అయిపోయింది, అప్పుడేం చేస్తూ ఉంటారు. రివర్సల్ చెప్తారు వీళ్ళు. ఇది వీళ్ళ లైఫ్ స్టైల్. నెంబర్ 3 వీళ్ళ వ్యక్తిత్వం ఈ టైప్లో ఉంటుంది. ఎవరు చెప్పినా మీరు నెంబర్ 3. సో వీళ్ళ మార్గం, వీళ్ళ రూట్ సపరేట్. కాబట్టి వీళ్ళ మార్గంలో ఎవరు రావడానికి వీల్లేదు. మంచి లక్ష్యాలు అంటే వీళ్ళకి హెల్పింగ్ నేచర్ ఉంది, మంచి ఫ్రెండ్స్ సర్కిల్ ఉంటుంది, సోషల్ సర్కిల్ బాగా ఉంటుంది, అన్నిట్లో తిరుగుతూ ఉంటారు అన్నమాట. అందరితోనూ తిరుగుతుంటారు, అందరికి సలహాలు ఇస్తూ ఉంటారు. సో బయట దాంట్లో వీళ్ళు మంచి ఫ్రెండ్స్, మంచి ఫ్రెండ్స్ వీళ్ళు ఉంటారు. వీళ్ళు లేకుండా వాళ్ళు ఉండలేరు అనమాట. సో ఫ్రెండ్స్, హెల్పింగ్ నేచర్, ఇవన్నీ. ఇంకో చిత్రం లక్ 2 విధాలుగా ఉంటుంది. ఆర్థికంగా చూసుకుంటేనేమో వీళ్ళు కష్టపడకుండా ఎక్కడి నుంచో మొత్తం వీళ్ళకి వచ్చేస్తాయి. ఆరోగ్యపరంగా కూడా వీళ్ళు లక్కి. ఇది రీసెర్చ్ ఓరియంటెడ్ పాయింట్ మొత్తం చెప్తాను. పుస్తకాలను ఆ వ్యక్తిగత లక్షణాలు ఇట్లా చెప్పలేము, దాంట్లో 10 పేజీలు ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆరోగ్యరీత్యంగా ఎట్లా లెక్కేసారంటారు. ఆరోగ్యమే మహాభాగ్యం, హెల్త్ ఈజ్ వెల్త్ అంటాం కదా. అది ఎప్పుడు ఉంటుంది వీళ్ళకంటే వీళ్ళ జీవిత కాలంలో డేట్లు వాళ్ళకి ఏ ఆరోగ్య సమస్యలు రావు. ఒకవేళ వచ్చినా కూడా తామరాకు మీద నీటి బిందువు ఎంతసేపు ఉంటుందో ప్రగం జరిపోదు, అంతసేపు మార్నింగ్ జ్వరం ఈవినింగ్ పోతుంది, నిన్న వచ్చింది ఇవాళ వెళ్ళిపోతుంది. అది దరిదాపు, మరి అది లెక్కే కదా. చాలామంది ఏమో చెప్పరు, 40 ఏళ్ళు బీపీ రావచ్చు, షుగర్ రావచ్చు, ఓగా వాళ్ళకి ఏవి రావు, వచ్చినా తగ్గిపోతాయి, అసలు రావు, వచ్చినా తగ్గిపోతాయి. మరి లైఫ్ ఎంత బాగా ఎంజాయ్ చేయొచ్చు నెంబర్ 3 వాళ్ళు. హెల్త్ ప్రాబ్లమ్స్ రాదు. ఇంకో చిత్రం, డాక్టర్లు ఏం చెప్తారంటే సరే అంత బాగుంది, వీడికి ఒక డిసిప్లిన్ ఆర్డర్ కూడా ఉండదు. మీకు తర్వాత 9లో చెప్తాను. నెంబర్ 9 డిసిప్లిన్ ఆర్డర్ ఉండదు. ఓ రోజు 10ంటికి పనిచేస్తారు. చాలామందికి డౌట్ కదా, ఒక టిఫిన్ డబ్బా ఆఫీస్ తీసుకొచ్చి 12:30 అయింది, గంట కొట్టి టిఫిన్ తేయాలి, 10 నిమిషాలు లేట్ అయితే చికాకు ఉంటారు. అక్కడి నుంచి పని కూడా మానేస్తారు. ఇది మనం చూస్తుంటే అక్కడక్కడ. ఈ నెంబర్ 3 ఏంటి, ఓ రోజు 12ంటికి తీస్తారు, ఓ రోజు 2ంటికి, 3ంటికి కూడా, ఎప్పుడైనా టైమింగ్స్ ఏం లేవు. డాక్టర్లు అంటే నువ్వు అట్లా అకాల భోజనం చేయకూడదు, అకాల నిద్ర, అకాల భోజనం మంచిది కాదు బాబు, నువ్వు టైంకి తినాలంట. సార్ ఇంకెవరికొని చెప్పుకోండి సార్, ఇప్పటికీ ఐఎమ్ 30 years old, 30 ఏళ్ళు, ఏమైనా సరే ఏం కాదు నాకు అంటాడు. అది వినడు, ఫాలో అంతకన్నా ఎప్పుడు పడితే అప్పుడు తింటాడు. ఆహారపు అలవాటు అట్లున్నా, ఏ హోటల్లో తిన్నా, ఎక్కడ తిన్నా, ఏం తిన్నా కూడా హెల్త్ ఏమాత్రం డిస్టర్బ్ కాదు. ఈ పాయింట్ చెప్తే మాకు ఢిల్లీలో సైకాట్రిస్టు సార్ దీని మీద మళ్ళీ ఒకసారి రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది అన్నాడు. ఇట్లాంటి వాళ్ళు 50 మందిని పట్టుకొని రీసెర్చ్ చేసుకుంటారు. ఆల్రెడీ చేసింది చెప్తున్నాను, రీసెర్చ్ మెటీరియల్ నా దగ్గర ఉంది, చేసినవి చెప్తున్నాను, మీరు ట్రై చేసుకుంటాను. మీ స్నేహితులు చూసుకోండి, ఏం కాదు వాళ్ళకి. వీళ్ళని చూసి ఇంకోటి డౌట్ ఏమవుతుంది, అవును వీడు ఇంత ఇప్పుడు పడితే తింటుంటాడు, నేను టైంకి తింటున్నాను, జాగ్రత్త తింటున్నాను, మరి నాకేందో ఎప్పుడప్పుడు ఇండైజెషన్ వస్తుంది, అవస్థ వీడు అవస్థ పడుతుంటాడు. వీడికి ఎందుకు అర్థం కాదు. ఇది న్యూమరాలజీ ఉన్న ఆ డేట్ ఆఫ్ బర్త్ కొని ఆ టైంకి ఆ గ్రహాలు అట్లా ఉంటాయన్నమాట. జూపిటర్ గురువు, అది ఆయనకు సందేశం. ఇది నెంబర్ 3లో ఉన్నాయన్నమాట. వీళ్ళు కూడా ఏం చేయాలంటే మరీ మైనస్ పాయింట్, పట్టుదల మంచిది కానీ మొండి పట్టుదల కాకుండా కొంచెం ఇంట్లో పెద్దవాళ్ళది వెల్ విషెస్ చేయడం, అప్పుడప్పుడు వాళ్ళ సలహాలు ఇంటే మంచి. ప్రతిసారి నేనే ఉండాలి, పెళ్ళి అయిన తర్వాత కదా ఎప్పుడైనా కనీసం భార్య మాట కూడా ఉండాలి, తప్పేం లేదు. కానీ వాళ్ళు మంచి చెప్పినా కూడా మైండ్ ఎట్లా ఉంటుందంటే మీరు చెప్పడం ఏంటి, నేను వింటే మొనార్క్ అనుకుంటా, ఆ మొనార్క్ వద్దు ఒకసారి దెబ్బతింటారు. ఈ చిన్న జాగ్రత్తలు చిన్నవి ఉంటాయి, పెద్ద ఏం లేవు. కానీ ఇవి జాగ్రత్త. డబ్బు విషయంలో మళ్ళీ నెంబర్ 2 నెంబర్ 3 కూడా ఉంటుంది. ఈ నెంబర్ 3 వాళ్ళు కూడా ఇస్తే తిరిగి రాదు. కానీ వీళ్ళకి అంత ప్రమాదం ఎందుకు కాదు, వీళ్ళు ఎట్లా డబ్బులు పోగొట్టుకొని రెడీ ఫ్యూచర్. ఆ నెంబర్ 2 కనుక పోయిందో వాళ్ళు పెద్ద ప్రాబ్లం. వాళ్ళ సేవింగ్స్ అన్నా పోయి ఉంటాయి, పక్క వాడిదన్నా పోయి ఉంటుంది. సో నెంబర్ 3కి వీళ్ళు కూడా అసలు పోగొట్టుకోకూడదు. కానీ ఎప్పటికీ వస్తుంది బాగుంది. కానీ జాగ్రత్త ఎట్లా ఉండాలంటే ఒక 3% వాళ్ళకి ఏం చెప్తారు, ఒక 3% సేవ్ చేసుకో. ₹1,00,000 వస్తుంది అనుకోండి, 3,000 పక్కన మీ 97,000 చేసుకో. ఈ 3,000 పెరిగి మీకు కొంచెం ముసలి 10 లక్షలు అవుతాయి. అప్పుడు మీకు అన్ని సోర్సెస్ ఆగిపోయాయి అనుకోండి, ఇది మీకు ఆగుతుంది. అంతవరకు చేయొచ్చు కదా. మరి ఎక్కువ చెప్తాడు వినరు. మీ ₹1,00,000 50% సేవ్ చేసుకో, 50% అట్లా కుదరసారు. అసలు ఆ సేవింగ్స్ మాట్లాడకండి, ఇరిటేషన్ వచ్చేస్తుంది వాళ్ళకి. చాలామంది చెప్పాను ప్రాక్టికల్గా ఎలా ఉంటుందో పొడిచి చూద్దాం, కొంచెం కెలికి చూద్దాం. పొదుపు వీళ్ళు చెప్పడానికి, అందుకే వీళ్ళ దగ్గర ఇన్సూరెన్స్ ఎల్ఐసీలు పడితే పప్పులు ఉడకవు. వీళ్ళు ఉడకాలంటే ఏం చేయాలంటే మళ్ళీ అదే మంత్రం, నెంబర్ 1 మంత్రం. నెంబర్ 3 ఈ డేకి మీరు అసలు గ్రేట్ సార్, మీ అంత మేధావి ఎవరు లేరండి. డబ్బు ఖర్చు సార్ అందరూ మీరు ఇట్లా వెదగలుగుతారు సార్ అన్నారు.
అనగానే ఇక పూనకం వచ్చేస్తాడు వీళ్ళకి. ఇక పూనకాలు వచ్చి వెంబడే మీకు ఆ సేవింగ్స్ అని చేస్తారు, ఇన్షన్ చేస్తారు. చెయ్యరు అని చెప్పాను, కానీ పొగిడితే మటుకు వచ్చాయి. వీళ్ళకి ఒక పాయింట్ దొరికే మాట వాడికి, అరే వీళ్ళ దగ్గర మనం డబ్బులు పెట్టాలంటే చిన్నది. ఇప్పుడు మామూలుగా మనం మామూలు భాష బయట వింటుండే ఏమంటారు, బిస్కెట్ వేద్దంటారు ఈ మధ్యన. నాకు ముందులో అదే బిస్కెట్ వేసేది ఏంది, నాకు ఎట్లా అనిపిస్తుంటే బిస్కెట్ వేద్దంటే కుక్కకి బిస్కెట్, మనుషులకు బిస్కెట్ ఏంటి అట్లా అని కాదు సార్. బిస్కెట్ అంటే ఏదో మన ఏమార్చి పొగిడి మనతో పనులు తీసుకోవడం అన్నమాట. ఓహో అయితే ఇది రెండో ఒకటే మనకి. సో పొగడతలు లొంగ తీసుకొస్తారు. ఆ పొగడతల దగ్గర జాగ్రత్త. డబ్బులు ఇవన్నీ కూడా మీ లైఫ్ అట్లాగే చేయండి, దాని జాగ్రత్తలు నేను చెప్పాను, కానీ ఇది ఒకటే జాగ్రత్త. కానీ రెండోది సలహాలు కూడా కొద్ది షేవ్ లేస్తుంది. దారినపై దాని దగ్గర వాళ్ళు అమ్మో నానో ఎవరో ఉంటారు వెల్ విషయం వింటే మీకే మంచిది. అదే నెంబర్ 3 జాగ్రత్త పాటు చెప్తున్నాను. దాంతోపాటు మీ దగ్గరది ఈ జ్యోతిష్యంలో అయితే జూపిటర్ వెల్, ఈ వెలికి ఏమంటారు లక్కీ స్టోన్ పుష్యరాగం. దాంట్లో చాలా ఉన్నాయి, కనక పుష్యరాగం, శ్వేత పుష్యరాగం రకాలుగా ఉంటాయి. ఏ వేలికి ఉంటే ఉంగరం వేలికి అని చెప్తాను. నేను 20 ఏళ్ళలో చాలామందికి ఉంగరం, అందుకే దీన్ని రింగ్ ఫింగర్ అంటారు. దీనికి ఎందుకు వేయాలంటే ఇది మెయిన్ స్విచ్. ఈయన సూర్యుడు, వీడంతా మిగతా గ్రహాలు కదా, 7 గ్రహాలు ఉంటాయి. ఈ సౌరకుడు కుటుంబాన్ని పెద్దవాడు సూర్యుడు, ఈయన పట్టుకుంటే అన్నీ వచ్చినట్టు లెక్క. పెళ్ళికి కూడా ఇదే కదా, పెళ్ళికి కూడా ఇదే, ఇక్కడైనా అక్కడైనా. చర్చిలో పోయినా కూడా డైమండ్ రింగ్ మార్చుకున్న దీనికే, ఇద్దరు ఉంగరం వెలికి మార్చుకుంటే పెళ్ళి అయిపోయినట్టు లెక్క. మనకి ఇక్కడ లెక్క. కాబట్టి ఈ దీనికి వేసుకుంటారు. జ్యోతిష్ శాస్త్రం మటుకు ఈ దీనికి ఈ వేలికి ఎందుకు వేసుకుంటారంటే ఇది జూపిటర్ అంటే ఇది గురుగ్రహానికి సంబంధించింది. ఈ వేలు గురువుకు సంబంధించి కాబట్టి పుష్యాన్ని దీనికి వేసుకోవాలని చెప్తుంటాను. నేను మటుకు దీన్ని చెప్తాను, మీ ఇష్టం ఏదైనా పాటించవచ్చు, ఫోర్స్ చేయమనుకో. మన పద్ధతి ప్రాక్టికల్ రీసెర్చ్ పద్ధతి ఇది నమ్మకం పద్ధతి. నమ్మకం దీనికి కూడా వేసుకొని తప్పు లేదు. సో కనుక పుష్యరాగం వేసుకోవచ్చు. కనుక పుష్యరాగం, శ్వేత పుష్యరాగం దాంట్లో మార్పులు ఉంటాయి. ఏదో ఒకటి ఎక్కువ కలర్ జస్ట్ 2 క్యారెట్స్ వేసుకుంటే మీకు మీకు కావాల్సింది వస్తుంది. అంటే ఇది డబ్బు రాదు, చాలా మంది చేసుకుంటే ఏమొస్తుంది, డబ్బు రాదు, ప్రాపర్టీస్ వస్తాయి. జ్యోతిష్ శాస్త్రంలో పుష్యరాగం వేసుకుంటే సిరి సంపదలు అంటే ఆ రోజుల్లో బంగారము, తర్వాత ఇంకేమైనా ఇళ్ళు, వాకులు, పొలాలు అంటే ప్రాపర్టీస్ వస్తాయి వీళ్ళకి తీసుకుంటే. ఆ ప్రాపర్టీ ఇప్పుడు అమ్ముకుంటా డబ్బులు వస్తాయి. అందుకే కదా ఈ కబ్జాలు ఇవన్నీ కూడా. డబ్బులు కబ్జాలు అంటే డబ్బులు కబ్జాలు లేదా డబ్బులు దొంగతనం. మీకు తెలుగు రాదా, డబ్బులు కబ్జా చేస్తారు, దొంగతనం, కొట్టేయటం. భూమి దగ్గర పోతే అక్కడ కబ్జా అంటారు. ఎందుకు భూముల్లో రిలేషన్లో పెడుతున్నారంటే రేపు రిటైన్ ఎంత తమిడితే ఈరోజు మీరు ఎంత అంటే ఇప్పుడు భాషలో మాట్లాడితే ₹1,00,000 ఉందనుకోండి ఓ గజం, ఓ 50 ఏళ్ళ తర్వాత ₹1,00,00,000 కావచ్చు. అమ్ముకుంటే డబ్బులు వస్తాయి, కానీ రూపం దీంట్లో డైరెక్ట్ మనీ రాదు. డైరెక్ట్ మనీ అంటే డైమండ్కి వస్తుందని ఉంది జ్యోతిష్ శాస్త్రం. డైమండ్ వేసుకుని డబ్బులు పెడితే జీతాలు పెడితే అంటుంటారు. ఇది సంపదలు ఇస్తుంది. దానికన్నా ఇదే సేఫ్. డబ్బులు తొందరగా ఖర్చు అయిపోతాయి. ఇదే బంగారము, ఇళ్ళు ఉన్నాయనుకోండి, మనం నెలకో ఇల్లు నెలకో ఎక్కడ అమ్ముకుని కూడా బతికేచ్చు ఫ్యూచర్, ఏ ఉద్యోగాలు ఎక్కడ ఉండొచ్చు. అందుకే ఈరోజు చాలామంది ఏది మీకు ఇది చెప్తున్నాడు 4 రాళ్ళు వెనకేసుకోవాలి అంటారు వాళ్ళు. 4 రాళ్ళు అంటే ఏంది, ఇది కూడా వస్తుంది 4 రాళ్ళు. అమ్మేవాళ్ళకి అంతే కదా, జ్యోతిష్యులు కొంతమంది దగ్గర షాపుల వాళ్ళు ఆ రాళ్ళు పెట్టుకొని అది కూడా ఒక జీవనం, బిజినెస్. కాబట్టి పుష్యరాగం దీనికి వేసుకుంటే మీకు అన్ని విధాలా బాగుంటుంది, హెల్త్ వెల్త్ అన్నీ కూడా.